నమస్తే అండి, నేను రజాక్. సో ఈ వీడియో ఏంటంటే కూలర్స్కి సంబంధించి. సో దీనికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నేను ఏసీలకి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది. ఎలా అంటే ఒకటి వచ్చేసి 50,000 లోపు ఉండేటటువంటి బెస్ట్ విత్ ఏఐతో పనిచేస్తాయి అనమాట. సో వాటికి సంబంధించి చేయడం జరిగింది. అదేవిధంగా 35 నుంచి 40,000 మధ్యలో బెస్ట్ ఏసీస్, వాటిని నేను వీడియోలు చేయడం జరిగింది, 2 వీడియోలు. అయితే ఇలాంటి టైంలో నన్ను అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, కూలర్స్ గురించి ఏమని చెప్పేసి నన్ను అయితే నాకు మెయిల్ చేయడం అయితే జరిగింది అనమాట. సో కూలర్స్ ఏంటంటే 3 రకాలుగా విభజించడం జరిగింది మీకోసం అనమాట కూలర్స్ని. ఫస్ట్ ఏంటంటే డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అనమాట. ఇవేం లేదు, దడేలే ఎదురుగా నిలబడితే ఎగ్గిరి అవతల పడ్డమే. సో ఆ రేంజ్లో ఉండేటటువంటి కూలర్స్ అనమాట ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్. ఎలా అంటే 100 లీటర్స్ 115 లీటర్స్ ఉంటాయి. వీటి రేంజ్ వచ్చేసి హెవీ పెద్ద రూమ్స్ ఉంటాయి కదా, సో వాటిలో సెట్ అనమాట. అవుట్డోర్స్, అదేవిధంగా లార్జ్ రూమ్స్. మీరు బయట వాకిట్లో కూర్చున్నా అది ఎంత గాలి ఇస్తుంది అంటే, మీరు 400 ఫీట్ దూరంలో కూర్చున్నా కానీ అది మీకు నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది అన్నమాట ఎయిర్. సో డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసిందంటే ఎయిర్ కూలర్స్ వచ్చేసి టవర్ ఎయిర్ కూలర్స్. సో ఇవి వచ్చేసి మీడియం, అదేవిధంగా స్మాల్ సైజ్డ్ రూమ్స్కి వచ్చేసి చెప్పబోతున్నాను. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే ఎయిర్ కూలర్స్. మూడో వీడియో ఏంటంటే స్మాల్ మీడియం సైజ్డ్ ఎయిర్ కూలర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కేవలం ఒక చిన్న రూమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్తానంటే అవుట్డోర్స్కి సంబంధించినటువంటి డెజర్ట్ ఎయిర్ కూలర్స్కి సంబంధించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే టవర్ ఎయిర్ కూలర్స్కి సంబంధించి చెప్తాను. ఆ తర్వాత ఏంటంటే స్మాల్ రూమ్స్కి సంబంధించినటువంటి ఎయిర్ కూలర్స్కి సంబంధించి వీడియో చేస్తాను. సో ముందుగా ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ విషయానికి వస్తే కనుక మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రశాంతంగా మనం ఏదైతే టెర్రస్ మీద పడుకుంటామో, లేదంటే కనుక బయట ఒసాట్లో కూర్చుంటామో, లేదంటే కనుక ఒక పెద్ద రూమ్ ఉంటే కనుక ఒక 200 ఫీట్ నుంచి 400 ఫీట్ రూమ్స్ ఉంటాయి కదా, ఏ హాల్స్ లాంటివి. సో అవి ఉంటే కనుక వాటిలో ఉంటాము. అలాంటి వాటిల్లో మీరు కూర్చుంటే కనుక దీని అసలు సినిమా చూపించింది అనమాట. సో అలాంటి ఎయిర్ కూలర్స్ అనమాట ఇవి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చేసి ఏం చెప్తానంటే క్రాంప్టన్కి సంబంధించినటువంటి బ్రాండ్ అయితే నేను చెప్తాను అనమాట. సో ఈ క్రాంప్టన్ బ్రాండ్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, వీళ్ళు ఇచ్చేటటువంటిది రేంజ్ ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్గిరి అవతల పడే రేంజ్లో వేస్తారనమాట. సో వీళ్ళు ఇచ్చేటటువంటి ఎయిర్ ఫ్లో స్క్వేర్ ఫీట్ ఎంత డిస్టెన్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేసి తెలిస్తే కనుక ఆశ్చర్యపోతారు అన్నమాట. సో ముందుగా ఏంటంటే ఇది వచ్చేసి క్రాంప్టన్ ఆప్టిమస్ 100 లీటర్స్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. ఇది వచ్చేసి హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీ క్లీన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఐస్ ఛాంబర్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. హై డెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. హనీకోమ్ ప్యాడ్స్ అంటే కనుక ఇలా పెంటాగోన్ రూపంలో ఉంటాయి అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి పడతా ఉంటాయి కనుక రౌండ్గా, అవి స్లోగా డ్రాప్ డౌన్ అవుతాయి అనమాట. కాబట్టి అని చెప్పేసి హనీకోమ్ ప్యాడ్స్ని ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఆటోఫిల్ డ్రైన్ ఎవర్లాస్ట్ పంప్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. హ్యూమిడిటీ కంట్రోల్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే దీన్ని వచ్చేసి ఇప్పటి వరకు దీనికి ఉన్నటువంటి రేటింగ్స్ అంటే కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళు యూజ్ చేసిన తర్వాత నచ్చిందా నచ్చలేదని చెప్పేసి చెప్పేదే రేటింగ్ అనమాట. సో చాలా మంది రేటింగ్స్ ఇయ్యరు, కొంతమంది రేటింగ్స్ ఇస్తారు కాబట్టి. సో ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. అవి చిన్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ నేను చేస్తాను అనమాట. వీడియోలు చేయలేం కాబట్టి వాటికి ఏంటంటే చాలా రెగ్యులర్ డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి 6,055 రేటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్ 1 మంత్లో 1K+ అంటే 1000 యూనిట్ల పైగా దీన్ని కొనుగోలు చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా రేటింగ్ వచ్చేసి 3.8 స్టార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇది వచ్చేసి దీని ఒరిజినల్ వాల్యూ ఎంఆర్పి వచ్చేసి 21,500, 38% ఆఫర్తో ఇప్పుడు 13,360కి వస్తుందన్నమాట. సో దీన్ని మళ్ళీ ఇంకా మీరు తగ్గించుకోవచ్చు. ఇది ఇంచుమించు మీరు 12,500కి ఆ రేంజ్లో తెచ్చుకోవాలంటే కనుక ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా తగ్గించుకోవచ్చు. అలా అంటే బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి అనమాట, వాటిని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇంచుమించు ఇది మీకు 12,000 నుంచి 12,500కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 13,360 ఉంది కాబట్టి. సో ముఖ్యంగా దీంట్లో మనం చూసుకుంటే కనుక ఇది నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, దీంట్లో వచ్చేసి 4-వే పవర్ ఎయిర్ డెలివరీ ఉండడం జరిగింది అన్నమాట. సో ఇంచుమించు 650 స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి ఆప్టిమస్ ఎయిర్ కూలర్ అనమాట ఇది. సో ఇవ్వడానికి జరిగింది అనమాట. ఫుల్ ఏదైతే 650 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్ ఏదైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ సెట్ అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే దీంట్లో ఇన్వర్టర్ కంపాటబుల్ ఉంటుంది. అదేవిధంగా ఐస్ ఛాంబరు హై డెన్సిటీ హనీకోమ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది వారంటీ వచ్చేసి 1 ఇయర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 13,360 అయితే
ఒరిజినల్, ఎలాంటి ఆఫర్లు లేకపోతే కనుక, ఆఫర్లు ఉంటే కనుక అది ఇంకా తగ్గుతుంది. అదేవిధంగా దీన్ని లాస్ట్ 1 monthలో 1K మెంబర్స్ యూనిట్స్ బై అయినాయి. అదేవిధంగా 6055 రేటింగ్స్ అయితే ప్రస్తుతం అమెజాన్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఇంకా అదే కంపెనీకి సంబంధించినటువంటి ఇంకా లో బడ్జెట్, కొంచెం బడ్జెట్ తగ్గించి కొంచెం ఏదైతే విడ్త్ ఏదైతే ఉంటుందో, స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిద్ది అనమాట. దానికి సంబంధించి ఇందాక 100 లీటర్స్ కదా, ఇది వచ్చేసి ఏంటంటే క్రాంప్టన్ ఓజోన్ 75 లీటర్స్ డెజర్ట్ ఎయిర్ కూలర్ ఫర్ హోమ్ అని చెప్పేసి. సో ఇది కూడా ఏంటంటే ఇంచుమించు దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా ఉండడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే దీన్ని 16,874 మంది కొనారని చెప్పొచ్చు. ఎందుకంటే రేటింగ్స్ 16,874 అనమాట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి 3.9 స్టార్ ఉందన్నమాట. అదేవిధంగా లాస్ట్ 1 monthలో 1K యూనిట్స్ అయితే దీన్ని సెల్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి 9,999 రూపాయలు. అంటే సింపుల్గా చెప్పాలంటే ₹1 తక్కువ 10,000 రూపాయలు. దీని ఎంఆర్పి వచ్చేసి 17,200. సో 42% ఆఫర్తో 9,999 రూపాయలకి దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకా మీకు తక్కువకు వస్తుంది, ఇది ఒక ₹500 వరకు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే మీరు క్రెడిట్ కార్డ్స్ వీటిని వాడితే కనుక ఆఫర్లో ఉంటాయి అనమాట. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే 490 స్క్వేర్ ఫీట్, ఇందాక వచ్చేసి 600 స్క్వేర్ ఫీట్ చెప్పినా కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే 490 స్క్వేర్ ఫీట్ వరకు ఇది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా ఇది కూడా ఇన్వర్టెడ్ కంపాటబుల్ అనమాట. అదేవిధంగా ఐస్ ఛాంబర్, హై డెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్ దీంట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అయితే ఏంటంటే 1 year పాటు ప్రొడక్ట్ వారంటీని అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే బజాజ్ వాళ్ళది అనమాట. సో బజాజ్ కంపెనీ అంటే ఇండియాలో ఒక మంచి బ్రాండ్ నేమ్గా అయితే పేరు అయితే గుర్తుంది కదా. సో ఈ బజాజ్కి సంబంధించినటువంటి DMH 150 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. ఇది కూడా హోమ్కే. అయితే ఏంటంటే దీనికి వచ్చేసి దీంట్లో బెస్ట్ చాయిస్ ఏంటంటే 3 years వారంటీ ఇస్తున్నారు అనమాట. ఎలా అంటే 1 year స్టాండర్డ్ వారంటీ, రెండోది వచ్చేసి 2 years వచ్చేసి ఎక్స్టెండెడ్ వారంటీ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి రేటింగ్స్ వచ్చేసి 2,560 రేటింగ్స్ ఉన్నాయి అనమాట. 3.9 స్టార్ అనమాట. అదేవిధంగా లాస్ట్ 1 monthలో 100 యూనిట్లు అయితే దీన్ని బై చేయడం అయితే జరిగింది, అంటే వాళ్ళు సేల్ చేసినారు అనమాట. అదేవిధంగా దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 18,990 అయితే ఇప్పుడు 32% ఆఫర్తో 12,999 ఇవ్వడం జరుగుతుంది. సో క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇంకా ఆఫర్లు రావడం కూడా జరిగిద్ది అనమాట. దీని ఎయిర్ ఫ్లో ఏరియా వచ్చేసి ఇంచుమించు 300 స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి లార్జ్ రూమ్స్ అనమాట వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా ఐస్ ఛాంబర్ వచ్చేసి టాప్ లో ఇస్తాడు, పవర్ఫుల్ ఎయిర్ త్రో ఉంటుంది అనమాట. సో 3 years వారంటీ ఉంటుంది. 1 year వచ్చేసి స్టాండర్డ్ వారంటీ, 2 years వచ్చేసి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. లాస్ట్ 1 monthలో 100 యూనిట్స్ సెల్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళు 2,560 రేటింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింఫనీ వాళ్ళకి సంబంధించి, సింఫనీకి సంబంధించినటువంటి జంబో 95 XL డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. సో ఇది కూడా వచ్చేసి హోమ్ కోసం, లార్జ్ హోమ్ కోసం. అదేవిధంగా హనీకోమ్ ప్యాడ్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో పవర్ఫుల్ ఫ్యాన్ అండ్ కూల్ ఫ్లో డిస్పెన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే లాస్ట్ 1 monthలో 300 యూనిట్స్ అయితే వాళ్ళు సెల్ చేయడం జరిగింది. సో రేటింగ్స్ కొంచెం డౌన్గా ఉన్నాయి. దీనికి 309 రేటింగ్స్ అయితే ఉండడం జరిగింది, 3.3 స్టార్ అయితే ఉండడం జరిగింది. దీని రేట్ వచ్చేసి 10,491 రూపాయలుగా ఉందన్నమాట. ఇది వచ్చేసి కవర్ చేసే స్క్వేర్ ఫీట్ వచ్చేసి 279 స్క్వేర్ ఫీట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి 95 లీటర్ వరకు మనం పోయొచ్చు అనమాట. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే దీని వారంటీ విషయానికి వస్తే కనుక 1 year పాటు వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి సింఫనీకి సంబంధించినటువంటి జంబో 95 XL డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. దీనికి సంబంధించి ఇది వచ్చేసి 10,491 రూపాయలు పడుతుంది. మీరు కనుక క్రెడిట్ కార్డులు ఉంటే కనుక తప్పనిసరిగా కొంచెం మేర తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇవే అనమాట డెజర్ట్ ఎయిర్ కూలర్స్. నిజం చెప్తున్నా, ఎదురుగా నిలబడితే కనుక ఎగిరి అవతల పడతాం, అలాంటి గాలి అయితే వస్తుంది. నిజంగా ఎగిరి పడతామంటే కాదు, అంత గాలి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట.